కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎక్కడ జరిగినా ఏ సందర్భంలో జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు ఏ రాజకీయ పార్టీ అయినా అండగా ఉంటుంది. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుంది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ వాళ్ళ లేకపోతే ఇంకొకళ్ళ అనేది అవసరం లేదు. రెండోది, పోనీ ఆ సిఐ గారికి సంబంధించినటువంటి విషయాల్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే సిఐ గారికి ఉన్నటువంటి చరిత్ర అంటే నేర చరిత్ర నేరస్తుడికి ఎంత ఉందో ఈ సిఐ గారి వల్ల చనిపోయిన వారు ఎంతమంది ఉన్నారో అసలు లెక్కలేనటువంటి పరిస్థితి. ఇదిగోండి, నేను ఇప్పుడు మీరు సమయం ఇస్తే నేను 1-2 ఇష్యూస్ మాట్లాడతాను. ఇది చూడండి సార్. చూసాం అవును. నా సావుకి కృష్ణలంక సిఐ నాగరాజు కారణం అని చెప్పేసి అతని మరణం అతను గుళిక మందులు ఏదో తీసుకొని చనిపోయినటువంటి పరిస్థితి. ఆ కర్మకాండకు సంబంధించినటువంటి పోస్టర్ ఇది. అంటే నెలకి ఒకళ్ళ చొప్పున ఇలాంటి వాళ్ళు ఎన్ని జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇతను మర్డర్ అయ్యింది లేకపోతే ఇతను సూసైడ్ చేసుకుంది అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. ఇలాంటి బయటికి రావాల్సిన కేసులు కృష్ణలంక పరిధిలో 100 ఉన్నాయంట. 1-2 కాదు. ఆ సార్వాడి యొక్క దాహం ఇంకా తీరక ఎంత ఈ పిల్లవాడిని ఎంత దుర్మార్గంగా చేశారనేది మనకి ఆ కుటుంబ సభ్యులు చెబుతున్న ప్రకారం చూస్తే నరక యాతన పెట్టి గోర్లు బీకి చెప్పరాని చోట కరెంటు పెట్టి జరగరానటువంటి ఘోరం అంతా చేసి ఆ మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషిని వాళ్ళు ఆ శ్మశాన వాటికి తీసుకెళ్ళి బూడిద చేసి కనీసం ఆ బూడిదన్నా ఇవ్వండి మా బిడ్డనన్నా ఇవ్వండి అని ఆ తల్లి వేడుకుంటున్నటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజలందరూ కూడా కన్నీరు పెట్టే విధంగా ఉంది. అతను ఏ కులమైతే ఏంటి సార్, ఏ మతమైతే ఏంటి సార్, ఓ తల్లి ఆవేదనని అర్థం చేసుకొని ఆ తల్లి చిన్నప్పటి గారు మీరు ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి మాటలకి నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే కంపల్సరీ మనిషి అనేటటువంటి వాడు నిజంగా ఆ ఘటన జరిగి ఉంటే ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టేటటువంటి పరిస్థితి, అంత హృదయ విదారకమైనటువంటి ఘటన. మీరు ఇంకొక మాట అన్నారు, అతను ఏ